ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఒక లైలా కోసం తిరిగాను దేశం. వచ్చేసారా? ఇంకొంచెం డాన్స్ చేద్దాం అనుకున్నాను కానీ వచ్చేసారు కాబట్టి ఆపేస్తున్నాను. వెల్కమ్ టు ఉమెన్స్ ఒలింపిక్ స్టార్ మహిళ 2000+. ఓకే, సో ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ షో స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎనర్జీ ఏమాత్రం తగ్గకుండా ఇవాల్టి ఎపిసోడ్ ని మొదలెట్టేద్దాము. మరి వచ్చిన పార్టిసిపెంట్స్ శ్రావణి. హాయ్. హాయ్ శ్రావణి, నీ జడ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. అబ్బా భలే ముద్దగా ఉంది. అది చెప్పు శ్రావణి నీ గురించి. నా పేరు శ్రావణి, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను, బీటెక్ చదువుతున్నాను. అలేఖ్యా. హాయ్ అలేఖ్యా. చాలా బాగున్నావు ఈరోజు. థ్యాంక్ యూ అలేఖ్యా, నేను రోజు ఇలాగే ఉంటాను. తెలుసు మా. నీ సీక్రెట్ ఏంటి? నా అందం ఎప్పుడు పోకుండా ఉండడానికి, నా అందం నాకే అతుక్కొని ఉండడానికి నేను రోజు అన్నంలో కొంచెం గమ్ కలుపుతూ ఉంటాను. ఓకే అలేఖ్యా, చెప్పు నీ గురించి. నా పేరు అలేఖ్య, నేను పాల్వంచ నుంచి వచ్చాను, బీటెక్ 3rd year చదువుతున్నా. ఓకే మాధవి. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామా. ఆవిడెవరు? సుమా గారు. హాయ్. సుమగారా? ఆవిడెవరు? హాయ్ సుమా. హాయ్. హాయ్. దిస్ ఇస్ మాధవి, ఖమ్మం నుంచి వచ్చాను, బీటెక్ 5th year చదువుతున్నాను. మై హాబీస్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. నిజం చెప్పు మాధవి, ఎవరైనా బలవంతంగా ఇక్కడ పంపించారా? నో. అయితే కొంచెం ఫ్రీగా ఉండు, ఇలా ఇలా అనుకో. ఒకసారి అనుకో, ఒకసారి చేతులు కాళ్ళు బాగా దులుపుకో, ఒకసారి తలకాయ 2 సార్లు 3 సార్లు ఇలా తిప్పు, డీప్ బ్రీత్ తీసుకో, వదిలేసి 2 చేతులు ముందరకు పెట్టు. ఇప్పుడు గిరా 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 అని రైట్ హ్యాండ్ తిప్పు, లెఫ్ట్ హ్యాండ్ గిరా 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 తిప్పు, రైట్ హ్యాండ్ ని 3 సార్లు ఇలా 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 తిప్పు, లెఫ్ట్ హ్యాండ్ తిప్పు. ఇప్పుడు కాళ్ళు బాగా దులుపుకో, కళ్ళు తిప్పు, కళ్ళు తిప్పు. ఇప్పుడు శబ్దాలు చెయ్యి. ఆను. అయ్యో పాపం, ఇప్పుడు దొంగ వచ్చి నేను అటాక్ చేయబోయాడు అనుకో, నువ్వు ఎలా అరుస్తావు? ఏమాడు మధ్యలో పీక నొక్కేశాడా ఏంటి? నువ్వు ఏమాత్రం అరవగలవో నేను చూస్తాను ఇప్పుడు. అరు. అమ్మాయి కొంచెం పుష్ ఇవ్వమ్మా. పుషర్ యా పుషర్ పుషర్. అరు. శ్రావణి నువ్వు అరు. శ్రావణి చూసావా, మినిమం ఆ మాత్రమైనా లేకపోతే దొంగోడు భయపడ్డు. సాయి నువ్వు అరు. అలేఖ్యా నువ్వు అదేంటి కావులాగా? ఓకే, ఇప్పుడు ఎవరిది లాంగెస్ట్ అడిపో చూద్దాం. అలేఖ్యా స్టార్ట్. ఓకే 13. సాయి. 9:30. ఓకే శ్రావణి. చాలా ఉంది నోట్లో, భూగోళం అంతా కనిపించింది నాకు. ఇది ఓన్లీ 8:15. మాధవి ఇప్పుడు నువ్వు. ఏదైనా సరే రాగంలో అరిచింది తెలుసా, మీరు ఎవరు అరాలి అని. ఏది ఒకసారి మళ్ళీ మాధవి. ఇది ఒక ఆరోహణ అవరోహణ ఉండేటువంటి ఒక అరుపు. నిజంగా సంగీత పాఠశాలలో నేర్చుకున్నట్టున్నావు కదా ఇది. వెరీ గుడ్ మాధవికి చెప్పట్లు అందరూ. ఇప్పుడు మాధవి వార్మప్ అయిపోయింది. సాయి. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను, ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే, మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేసాను. ఉమెన్స్ ఒలింపిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే మై డియర్ స్టూడెంట్స్, పెట్టుకోండి కళ్ళ గంతలు. రెడీ 1 2 3 గో.
మాధవి నీ పక్కనే ఉంది మాధవి. సాయి నీ పక్కనే లెఫ్ట్ లో సాయి. మాధవి వెనకాలకి, మాధవి వెనకాలకి. మాధవి పూర్తిగా వెనక్కి తిరుగు, వెనక్కి. స్ట్రైట్ గా వెళ్ళి ఇప్పుడు, స్ట్రైట్ గా. లెఫ్ట్. ఇద్దరు దగ్గరగా ఉన్నారు, ముందరికెళ్ళండి ఇద్దరు. మాధవి లెఫ్ట్. స్ట్రైట్ మాధవి. అమ్మయ్యా. ఓకే, సో ఐఎమ్ సారీ సాయి, 10 పాయింట్స్ వచ్చాయి నీకు. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని. అడుగు, ధైర్యంగా అడుగు. ఎవరు అతి జాగ్రత్తగా ఉండే మనిషి? ఎవరు అతి జాగ్రత్తగా ఉండే మనిషి? అందరూ అతి జాగ్రత్తగానే ఉంటారుగా. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు, పరువు విషయంలో జాగ్రత్తగా ఉంటారు, ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అన్ని అంతెందుకు విషయాలు. స్టార్ మైళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు, టైం మిస్ అవ్వకూడదని. ఇంకా ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్పి. పోస్ట్ బాక్స్ లో పోస్ట్ చేసి పోస్ట్ మ్యాన్ కి చెప్పి. నేను చెప్తాను. పోస్ట్ బాక్స్ లో ఉత్తరం వేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ కి నేను పలానా చోటకి ఉత్తరం పంపించానని చెప్పి ఆ పలానా చోటకి కూడా ఇతనే వెళ్ళి ఆ ఉత్తరం అందిందో లేదో చూసేవాడు. నాకే ఆన్సర్ వచ్చేసింది. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. అయిపోయిందిరా, నీకు 15 పాయింట్లు. ఏమైనా అడుగుతావా? అతిగా టెన్షన్ పడే వాళ్ళు ఎవరు? అతిగా టెన్షన్ పడే వాళ్ళు ఎవరు? భార్యలు. కాదు. అవును, నీకు తెలియదు, నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు తెలియదు. భార్యలు భర్తలు ఇంటికి రాలేదని ఎంత టెన్షన్ పడతారో తెలుసా? చదువురాని వాళ్ళు కూడా టెన్షన్ పడతారు ఎగ్జామ్స్ టైంలో, తెలుసా? కానీ కాదా, ఎవరి ఏజ్ ని బట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంతే. రకరకాల టెన్షన్స్ ఉంటాయి. సిల్లిగా చెప్పు. మందు తాగేవాడికి ఆ టైంకి మందు దొరకలేదన్న టెన్షను, ఓకే. పిల్లవాడికి బొమ్మ దొరకలేదన్న టెన్షను, ప్రేమికుడికి ప్రియురాలు ఫోన్ ఎత్తలేదన్న టెన్షను, ప్రియురాలికి ప్రేమికుడు బ్యాలెన్స్ వేయలేదన్న టెన్షను. ఇన్ని టెన్షన్లు, కొంతమందికి ఈ టెన్షన్, కొంతమందికి ఆ టెన్షన్. ఒక్కటి కాదు, సుమాకే టెన్షన్. నాకే టెన్షన్ లేదు. చూడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా జాలీగా. ఇంతకీ ఆన్సర్ ఏంటి? సీట్ ఖాళీ ఉన్నా కూర్చోకుండా టైం అయిపోయిందని వెళ్ళిపోయేవాడు. బస్సు సీటా? టైం అయిపోయిందా? దేనికి టైం అయిపోయింది? అంట్లా టెన్షన్ పడతాడు అనమాట, సీట్ ఖాళీ ఉన్న కూర్చోమంటే. ఓకే, వెళ్ళు. ఓకే, రెడీ, 1 2 3 గో. ఇంకొంచెం రైట్ 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 రా, అలాగే రైట్ వస్తుండు. స్ట్రైట్ గా రా, స్ట్రైట్ గా ముందరే ఉంది. అక్కడే అక్కడే కూర్చో, కూర్చో. ఆల్రెడీ సిట్టింగ్. ఓకే, దెన్ యూ కమింగ్. మాధవికి 20 పాయింట్స్ అండ్ శ్రావణికి 25 పాయింట్స్. ఓవెల్స్ అన్ని ఉన్న ఒక వర్డ్. వవల్స్ అన్ని ఉండే వర్డా? వవల్స్ అన్ని ఉండే ఒక వర్డ్. అన్ని AEIOU. ఇవి లేకపోతే మనం ఫామ్ చేయలేము వర్డ్స్. అయ్యో, స్పెల్లింగ్ AEIOU. నో. అయితే చెప్పే నువ్వు. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో E ఉంది, U ఉంది, A ఉంది, I ఉంది, O ఉంది. అందుకని ఆ పేరు పెట్టారేమో ఎడ్యుకేషన్ అని. ఓకే, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టేది ఎవరు? అంటే అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టేది ఎవరో చెప్పాలా? అయిన వాళ్ళకి ఆకుల్లో పెడతారు, కాని వాళ్ళకి కంచాల్లో పెడతారు. వాళ్ళు ఎవరు? హోటల్లో వాళ్ళ? యా,
Yeah. Hey. I can't believe this. This is the right answer. Thank you. Thank you. వెళ్ళండి. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ ఛానల్లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, సో ఇందులో మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. రవితేజ, పక్కన పిక్చర్స్. మాధవి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎందుకు నొక్కావు? ఎందుకు నొక్కావు? నేమ్ రాలేదు. గుర్తు రాకుండా ఎందుకు నొక్కావు? ఎందుకు నొక్కావు? కృష్ణ మూవీ కదా. 10 seconds లోపే చెప్పాలి కదా. సారీ, నేమ్ గుర్తు రాలేదు. పాయింట్లు పాయే. అమ్మ నాన్న తమిళమ్మ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే లంచ్కొస్తావా మంచుకొస్తావా మావి తోటకొస్తావా గుమ్మసోతు పండు ఇస్తావా కాదల్ మన్నా కన్నడిక్కవా అడికిర మామన కైపిడిక్కవా లంచ్కొస్తావా మంచుకొస్తావా ఓన్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా. అదిగో ఆ పిక్చర్ లో రవితేజ అడగనే అడుగుతున్నాడు మంచుకొస్తావా అని. నెక్స్ట్ సెలబ్రిటీ అమీషా పటేల్. ఏయ్, పిల్లని చూసి చాలా రోజులైంది. పక్కన పిక్చర్స్. అలేఖ్య. బద్రి. నువ్వు నంద అయితే నేను బద్రి. బద్రీనాథ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. Hey chiquita, ¿cómo estás? Join అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్. Hey hey హాయ్ చిరుతా నమస్తే నా జంటకొస్తే యమస్తే ఆ మొరాకు ప్రేమ రాకు బయట చాటిస్తా చోటిస్తా వామ్మో, ఎంత జడరా బాబు. ఈ రోజుల్లో కూడా ఇంత జడే బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఎనర్జీ ఎంత జడలోకి వెళ్ళిపోయినట్టుంది. పాపలో కొంచెమే మిగిలింది. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ. ఏయ్, యూ స్మార్ట్ క్యూట్ బాయ్ బ్రహ్మి. పక్కన పిక్చర్స్. సాయి. కిక్. చూద్దాం.
కిక్ అందులో ఎలాగా ఎలా గుర్తుపెట్టావు? రవితేజ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయానని చెప్తాడు కదా, ఆ. మళ్ళీ కనిపిస్తాడు కదా ఇతను, హల్వా రాజ్ అని నేమ్ పెట్టాడు అనమాట ఎవరిది? బ్రహ్మానందంకి. బ్రహ్మానందం గారి పేరు హల్వా రాజ్. హల్వారాజ్. ఓకే. You are not recognizing me. It's me, yaar, Halwa Ras. హల్వా. Yeah. సారీ బేబీ, ఐ లవ్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్ పక్కన పిక్చర్స్. మాధవి తల్లి సింహాద్రి. చూద్దాం. ఎలా చెప్పారు? సింహాద్రిలో గోలీ సోడా సాంగ్ ఉంటది. ఏది పాడండి ఒకసారి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్ పక్కన పిక్చర్స్. శ్రావణి మిరపకాయ. మిరపకాయ. ఓకే చూద్దాం. -6 మిరపకాయ కాదు. వీర రవితేజ చెల్లెలుగా శ్రీదేవి యాక్ట్ చేశారు వీర సినిమాలు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా శ్రావణి ఈ బ్లూ విగ్ పెట్టుకో. వావ్, ఈ కొత్త హెయిర్ స్టైల్ ఎప్పుడు చేయించుకున్నావు? జస్ట్ ప్రోగ్రామ్ కోసం చేయించుకొని వచ్చాను. ఓ, నీకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయించడం అంటే చాలా ఇష్టమా? వెరీ నైస్. ఒక పాట పాడు. అమ్మో, నేను పాడితే మీరు యాంకరింగ్ చేయరిక. సరే, పాట పాడని అన్నావు కాబట్టి ఇదిగో నేను అడిగే ప్రశ్నలకి సమాధానం పీక ద్వారా చెప్పాలన్నమాట నువ్వు. ఓకే, పెట్టుకో. క్వశ్చన్ అడుగుతా ఫస్ట్. అడుగు. టీచర్ తెల్లమొహం వేసుకొని చూసేది ఎప్పుడు? బాగా పౌడర్ పూసుకొని వచ్చినప్పుడు. కాదు. సరే చెప్పే. టీచర్ స్టూడెంట్ ని క్వశ్చన్ అడుగుతుంది, భూమి ఎలా ఉందని. స్టూడెంట్ చెప్తారు చాలా గందరగోళంగా ఉందని. అప్పుడు తెల్లమొహం వేసుకొని చూస్తుంది. బాబా బాబా బాబా, సూపర్. ఓకే, ఇప్పుడు పీక నోట్లో పెట్టు. నీ పేరేంటి? ఓ, అదా నీ పేరు. వెరీ గుడ్. ఏం చదువుకుంటున్నావు? అంటే ఓ, ఎల్కేజీ, బీటెక్. ఓకే, పెళ్ళయిందా? చేసుకోవాలనుకుంటున్నావా? ఎలాంటి మొగుడు కావాలనుకుంటున్నావు? అంటే ఓకే, నేను 4 హీరోల పేర్లు చెప్తాను, నీకు కరెక్ట్ అనిపించిన దగ్గర ఊదు. ఓకేనా? సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు, మహేష్ బాబు. ఏ సంపూర్ణేష్ నచ్చలేదా నీకు?
పి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను విను. డాన్స్ మాస్టర్ లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున నటించిన తొలి సినిమా ఏది? ఆప్షన్ ఏ మాస్, బి బాస్. మాస్. కరెక్ట్, తీసుకో 3 పాయింట్లు. అలైక్య 3. కమల్ హాసన్ నాట్య గురువుగా ఏ సినిమాలో నటించారు? స్వాతిముత్యం. స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారు నాట్య గురువా? నాకు తెలియదే. సాగర్ సంగమం. ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్ ఏ సాగర సంగమం, బి శుభ సంకల్పం. సాగర్ సంగమం. యా, కాకపోతే నువ్వు సెకండ్ టైం చెప్పావు కాబట్టి నీకు ఫుల్ పాయింట్స్ ఇవ్వలేనని ఆప్షన్స్ తీసుకోమని చెప్పాను. ఇదో పద్ధతి మాది. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. 3 పాయింట్స్ తీసుకో. మాధవి 3. నేను ఇచ్చేటువంటి ఈ ప్రాపర్టీని నువ్వు 2-3 రకాలుగా వాడి చూపించాలి. ఇదిగో తీసుకో. ఓకే, అది బేసిక్ మనందరికీ తెలుసు. ఇంకా రోజు ఇంట్లో ఇలాగే ఊడుస్తావా? ఏది మూన్ వాక్ చేస్తూ ఊడు ఒకసారి. మూన్ వాక్ ఆ, ఎలా సుమా? ఇలా 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 చేస్తారు కదా, అదేదో నాకు రాదు. మైకేల్ జాక్సన్. నువ్వే చూపివా? మూన్ వాక్ అంటే ఇదిగో, చెప్పు తెగినట్టుగా కొంచెం ఇలా నువ్వు ముందు నుంచి వెనక్కి రావడం. ఓకే, ఇప్పుడు వెళ్ళు. సరిగ్గా చెయ్యి. ఊడిపోతుంది సుమా. చూద్దాం మూన్ వాక్. మూన్ వాక్ లో ఇలా ఇలా తిరగడం ఉండదు, ఇలా ఇలా ఊగకూడదు, స్ట్రైట్ గా రావాలి నీ బాడీ. జంపింగ్ ఉండకూడదు, జంపింగ్ ఉండకూడదు, స్మూత్ గా ఉండాలి మూన్ వాక్. ఇది మూన్ వాక్ కాదు, మామూలు వాక్. నువ్వు అంతే సరే, ప్రాక్టీస్ చేసుకోండి రా. ఇప్పటికి నేను ఇంతే నేర్పించగలను నీకు. ప్రభుదేవ, అరే మనం మూన్ వాక్ అన్నా నీకు ప్రభుదేవ క్వశ్చన్ వచ్చింది. ప్రభుదేవ దర్శకత్వంలో త్రిష నటించిన తొలి తెలుగు సినిమా ఏది? నువ్వు వస్తానని నేను వద్దంటాను. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6 పాయింట్స్ రాని. శివాజీకి గుర్రపు స్వారీ యుద్ధ విద్యల్ని నేర్పిన గురువు ఎవరు? ఆప్షన్స్ ఏ దాదాజీ కోండ్దేవ్, బి సమర్థ రామదాస్. దాదాజీ కోండదేవ్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. మాధవి 1, షాని 1, సాయి 1. ఇదిగో తీసుకో. నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ పెట్టుకో. నీ పేరేంటి? సాయి, చిన్న పేరు, బాగుంది. ఏ స్కూల్లో చదువుకున్నావు? ఓకే. నీకు ఇష్టమైన పాట ఏంటి? పాట కొంచెం పెద్దగా ఉంటుంది కదా, పాడు. తర్వాత ఏమై ఉంటుంది పాట? మీకు ఎవరికైనా తెలుసా? నో. ఇంకొకసారి పాడు. సూపర్ మచ్చి రేనా? ఏది ఏది ఇప్పుడు తీసేసి చెప్పు, పాట ఏంటో. సూపర్ మచ్చి. నిజంగానా? ఏంటా? సరే, నీ క్వశ్చన్. డేంజర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ స్వాతి, బి రజీనా. రజీనా. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. స్వాతి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నృత్యకారులు నృత్యం మొదలు పెట్టే ముందు ఏ దేవుడికి నమస్కరిస్తారు? నృత్యకారులు నృత్యం మొదలు పెట్టే ముందు ఏ దేవుడికి నమస్కరిస్తారు? ఆప్షన్స్ ఏ సూర్యుడు, బి నటరాజు. నటరాజు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. నటరాజు అంటే శివుడే. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. అలైక్య 3. గింత గింత బాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా, ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయ నేలా. గింత గింత బాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా, ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలో. పెట్టుకోండి. ఆహాహాహా, చాలా బాగున్నారు. జస్ట్ అమెరికా నుంచి వచ్చినట్టున్నారు. ఏంటి మీరు అమెరికాలో ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా?
ఇక్కడేనా? మరి ఈ లుక్ ఏంటి? కొత్తగా ఉంటుందనా? ఈ మధ్య ట్రెండ్ ఇలా ఉందా? యా అవును, నేను శ్రావణిని చూశాను, బ్లూ కలర్ డై వేసుకొని భలే తిరుగుతోంది. ట్రెండ్ ని సెట్ చేస్తున్నాం. ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. అదిగో సాయం చూడండి, అదో కొత్త ట్రెండ్ లో తిరుగుతోంది. ఇక మన అలేకి అందరికన్నా వెరైటీ ట్రెండ్. ఇంట్లో మూలకు పడి ఉండాల్సిన చీపురి భుజాన్ని వేసుకొని తిరుగుతోంది. మీది ఈ ట్రెండా? యా బాగుంది. ఏది పెట్టుకోండి నోట్లో. మీరు కూడా ఒక పాట పాడండి, మీకు ఇష్టమైన పాట. ఓ మై గాడ్, మీరు పాడింది ఏ పాట? ఏ భాష? తాయి భాషలో పాడినట్టున్నారు మీరు. తెలుగులో పాడారా, తాయిలో పాడారా? తెలుగులోనే పాడాను. ఇంతకీ పాడింది ఏం పాట? ఉయ్యాల జంపల సాంగ్. హేమమాలిని, భానుప్రియ, రమ్యకృష్ణ, శోభన ఈ సినీ నటీమణులందరికీ ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ, వారు సినిమా నిర్మాతలు కూడా. బి, శాస్త్రీయ నృత్యకారులు. శాస్త్రీయ నృత్యకారిణులు. తీసుకోండి 3. అలైక్య 3. ప్రవాస భారతీయులకి మన దేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు? ఏ, గ్రీన్ కార్డ్. బి, ఎల్లో కార్డ్. ఎల్లో కార్డ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శ్రావణి 2, అలైక్య 1. ఓకే, ఇప్పుడు మనం ఒక క్యాట్ వాక్ చూద్దాము. మ్యూజిక్. మాధవి ఫస్ట్. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం.
సిల్వర్ స్క్రీన్. మనసెంతో మెత్తగా ఉంది, ఆ మెత్తదనం డబుల్ కాట్ మంచం చేస్తాను. నీ వరసంతో చిలిపిగా ఉంది, ఆ చిలిపితనం మంచం పైన దుప్పటి చేస్తాను. సూపర్ అలేఖ్య, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. శ్రావణి బాగా చేసావు శ్రావణి, థ్యాంక్ యూ. ఉమెన్స్ హాలిక్ స్టార్ మైలీలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అలేఖ్య, ప్రభుదేవ. చూద్దామా? కరెక్ట్ ఆన్సర్, ప్రభుదేవ అనే 6 పాయింట్లు. తర్వాత చిత్రం అలేఖ్య, శ్రీయ. చూద్దాం. అయ్యో నగ్మ, చాలా కాలానికి కనిపించారు ఆవిడ, అందుకే నువ్వు మర్చిపోయావు. -6. ఇందాక వచ్చిన పాయింట్లు వచ్చినట్టే పోయాయి. తర్వాత చిత్రం మాధవి, రజనీకాంత్. చూద్దాము. రజనీకాంత్ నగ్మ అంటే మనకు పాట గుర్తొస్తుంది. స్టైల్ స్టైల్ రా, నీది సూపర్ స్టైల్ రా. యా, నేనే రజనీకాంత్ ని అంటున్నారు. ఈ స్కోర్. నెక్స్ట్ చిత్రం అలేఖ్య, మీనా. చూద్దాము. మీనా కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం అలేఖ్య, చిరంజీవి. ఏంటి బాగా నొక్కేస్తున్నావు ఈ రౌండ్ లో? నువ్వు బజర్ నొక్కేస్తున్నావు, వాళ్ళ పాయింట్లు కూడా నొక్కేస్తున్నావు. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. చిరంజీవి గారే, మెగాస్టార్ చిరంజీవి గారు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ అలేఖ్య, జ్యోతిక. చూద్దాము. జ్యోతిక అండ్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఠాగూర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ ఆయుధాలు ఇవి 2 చూసుకున్నారు కదా. ఇక్కడ 2 స్టిక్కర్లు ఉన్నాయి. ఈ స్టిక్కర్ల వెనకాలే పట్టుకోవాలి. ఒక మగ్గు తీసుకోండి, ఒక బంతి తీసుకోండి. మగ్గుని తీసుకొచ్చి ఇలా తగిలించండి, బంతిని ఇందులో వేసేయి. రెడీ, 1 2 3 గో.
మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టు. ఆడు ఆడు ఆడు. ఫస్ట్ జగ్గు నుంచి మొదలెట్టు అంటున్నాను. అదే మగ్గు నుంచి కాదు కదా, ఏదో ఒకటి బౌల్ నుంచి. అయ్యో ఆడు ఆడు ఆడు. 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. నాలుగు 8 12 16 20 120 పాయింట్స్. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. వన్ టూ త్రీ గో. చీటింగ్ చేసే ప్రయత్నం చేశావు. 4 8 12 16 19. ఎందుకంటే ఇదొకటి నువ్వు టైం అయిపోయేటప్పటికి పడేశావు. 114 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. ఆ 162 పాయింట్స్ తో అలేఖ్య లీడ్ లో ఉంది. నువ్వు అలేఖ్య స్కోర్ దాటాలి అంటే నీ టార్గెట్ 125. ఓకే, అంటే నువ్వు మినిమం టు మినిమం 21 ఐటమ్లు అక్కడ పెట్టాలి. ఓకే, రెడీ 1 2 3 గో. రెడీ 1 2 3 గో. అస్సలు ఉలుకు పలుకు లేని ఫస్ట్ క్యాండిడేట్ నేను చూస్తున్నా. లాస్ట్ ఒక బంతి మాత్రం టైం అయిపోయిన తర్వాత వేసావు, తీసేసాం. ఓకే, ఈ మగ్గు కూడా 4 8 12 14 16 96 పాయింట్లు. డిన్నర్ సెట్.
ఎపిసోడ్ విన్నర్ అలేఖ్యా. వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెంపంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కర్ర చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. जरा दे दो ना गरम गरम चाय. సక్కుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. ఈ రోజు విన్నర్ గా అలేఖ్యాను గెలుచుకుంటున్నావు ట్రావెల్ సెట్ అండ్ అలాగే దానితో పాటు ఎయిర్ కూలర్. అందులో నైజాం సిటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్. సక్కుబాయ్ చాయ్ అంటే పడి చచ్చిపోతా.